హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రీసెంట్ గా మాట్లాడుకున్న ఎస్ఆర్హెచ్ వీడియోస్ లో నెక్స్ట్ ఏ టీం గురించి వీడియో చేయాలని అడిగితే ప్రతి ఒక్కరు ఆర్సీబీ గురించి ఏమావా అని అడిగారు. ఈ వీడియోలో ఆర్సీబీతో అయితే వచ్చా. ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలో కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం క్లారిటీగా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్ లో. ఇంకా మనం మెయిన్ వీడియోకి వెళ్తే ఆర్సీబీ టీం తమ టీం నుంచి జస్ట్ 8 మెంబర్స్ మాత్రమే రిలీజ్ చేసింది. ఆర్సీబీ టీం లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ కావడానికి వాళ్ళ మెయిన్ కారణం వాళ్ళ టీం కాంబినేషన్. వాళ్ళ బ్యాటర్స్, వాళ్ళ బౌలర్స్ అండ్ వాళ్ళ ఆల్రౌండర్స్ వాళ్ళందరూ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారని చెప్పాలి. వాళ్ళు ఆడిన ఫస్ట్ గేమ్ నుంచి లాస్ట్ గేమ్ వరకి ప్రతి ఒక్క గేమ్ పర్ఫెక్ట్‌గా ఆడి ప్రతి ఒక్క గేమ్ గెలుచుకుంటూ వచ్చారు. అందుకే వాళ్ళు ఫైనల్‌గా ఛాంపియన్స్ అయ్యారు. సో, అలాంటి టీమ్ కాంబినేషన్స్‌ని వాళ్ళు మళ్ళా చెడగొట్టుకుంటారంటే లేదు అనే ఆన్సర్ ఇచ్చారు రిటెన్షన్స్‌లో. వాళ్ళ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్‌ని రిటైన్ చేసుకున్నారు. తమ టీమ్‌లో లాస్ట్ ఇయర్ ఎవరైతే పెర్ఫార్మన్స్ చేయలేదో వాళ్ళ మెయిన్ ప్లేయింగ్ లెవెల్‌లో ఉన్న లివింగ్‌స్టోన్ తప్ప ప్రతి ఒక్క టీమ్‌ని రిటైన్ చేసుకుందని చెప్పాలి ఆర్సీబీ టీమ్. తన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా, తనకి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా ఒక్క మ్యాచ్‌లో కూడా తన నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ చూడలే అని చెప్పాలి లివింగ్‌స్టోన్ నుంచి. తనని రిలీజ్ చేయడం వల్ల ఒక ఫారెన్ ప్లేయర్ క్లియర్ అయ్యాడు. అండ్ ఆల్సో మంచి బడ్జెట్ వచ్చిందని చెప్పాలి ఆర్సీబీ టీమ్‌కి. ఇంక మనం డైరెక్ట్‌గా ఆర్సీబీ రిలీజ్ చేసిన లిస్ట్ విషయానికొస్తే వాళ్ళ నంబర్ 1 రిలీజ్ లిస్ట్‌లో లివింగ్‌స్టోన్, సెకండ్ ప్లేయర్‌గా ఎంగిడి, థర్డ్ ప్లేయర్‌గా చికారా అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా మయాంక్ అగర్వాల్. ఇది ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్. ఇంకా వీళ్ళందరిని రిలీజ్ చేసిన తర్వాత టీమ్ దగ్గర టోటల్‌గా 16.4 క్రోర్స్ అయితే ఉన్నాయి. ఈ 16 క్రోర్స్‌తో ఆక్షన్‌లో ఒక మంచి ప్లేయర్‌ని కొనుక్కోకపోయినా బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ అండ్ బెస్ట్ బ్యాకప్స్ ఉన్నారని చెప్పాలి ఆర్సీబీ టీమ్‌కి. సో, దానికోసం ఇంకా ఆర్సీబీ ఈ ఆక్షన్‌లో ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేస్తుందో చూద్దాం. ఇంకా టార్గెట్ విషయానికి వెళ్లే ముందు వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో చూద్దాం. ఓపెనర్స్‌గా పిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి 2025లో. మళ్ళా ఇదే కాంబినేషన్‌తో వస్తున్నారని చెప్పాలి 2026 కోసం. ఇంకా నంబర్ 3 పొజిషన్‌లో పడికల్, ఇంకా 4థ్ పొజిషన్‌లో వీళ్ళ కెప్టెన్ అయిన పటిదార్ అండ్ 5థ్ పొజిషన్‌లో జితేష్ శర్మ అండ్ 6థ్ పొజిషన్‌లో టిమ్ డేవిడ్ అండ్ 7థ్ పొజిషన్‌లో ఎంప్టీగా పెట్టిన ఈ పొజిషన్‌లో కూడా వీళ్ళ టీం నుంచి ఒక బెస్ట్ ప్లేయర్ ఉన్నాడు. అతనే రొమినో షెఫర్డ్. తనైతే లాస్ట్ సీజన్ ఎలా ఆడాడో మనందరికీ తెలుసు. అదే కాకుండా తను ఆడుతున్న అన్ని లీగ్స్‌లో కూడా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడని చెప్పాలి విత్ బ్యాట్ అండ్ బాల్‌తో. సో, ఈ పొజిషన్‌కి బాగా సెట్ అయితాడని చెప్పాలి షెఫర్డ్. ఇంకా 8థ్ పొజిషన్‌లో కృణాల్ పాండ్యా, 9థ్ ప్లేస్‌లో భువనేశ్వర్ కుమార్ అండ్ 10థ్ ప్లేస్‌లో ఎస్ దయాల్, 11థ్ అండ్ లాస్ట్ ప్లేయర్‌గా హేజల్వుడ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికొచ్చిన శ్రేయస్ శర్మ అయితే ఉన్నాడు స్పిన్నర్‌గా. ఇది ఆర్సీబీ యొక్క టోటల్ ప్లేయింగ్ 11 విత్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇంకా ఈ ప్లేయింగ్ 11లో వేరే ప్లేయర్స్ ఏమైనా కావాలంటే నాకైతే అవసరం లేదనిపిస్తుంది. ప్రతి ఒక్క పొజిషన్‌లో ప్రతి ఒక్క ప్లేయర్ గట్టిగా సెట్ అయ్యాడు. ఇంకా వాళ్ళ దగ్గరున్న అమౌంట్‌తో ఒక మంచి ప్లేయర్‌ని తీసుకోవాలంటే అది షెఫర్డ్ ప్లేస్‌లో ఇంకొక మంచి ఆల్‌రౌండర్‌ని తీసుకోవాలి. ఈ ఆప్షన్‌లో అలాంటి ప్లేయర్స్ ఉన్నారా అంటే అది నాకు రసూల్ అండ్ మాక్స్‌వెల్ మాత్రమే కనిపిస్తున్నారు. మాక్స్‌వెల్‌ని ఆల్రెడీ ఆర్సీబీ ట్రై చేసి వదిలేసింది కాబట్టి మళ్ళా తనని టీమ్‌లోకి తీసుకుంటారంటే అదైతే మాక్సిమం కానట్టే తెలుస్తుంది. ఇంకా రసూల్ టార్గెట్ చేస్తారంటే వాళ్ళ దగ్గరున్న 16 క్రోర్స్‌తో రసూల్ కోసం 10 క్రోర్స్ వరకే వెళ్ళగలరు. ఇంకా మిగతా 6 క్రోర్స్‌తో బ్యాకప్స్‌ని అయితే కొనాలి. మరి రసూల్ 10 క్రోర్స్ వరకు దొరుకుతాడా అంటే ఈ ఆప్షన్‌లో డౌట్‌గానే కనిపిస్తుంది. కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ అండ్ సీఎస్‌కే ఇలాంటి టీమ్స్ అయితే గట్టిగా ప్రయత్నిస్తాయి రసూల్ కోసం. చూడాలి మరి ఆ ప్లేస్‌లో రసల్‌నే తీసుకుంటారా? లేదంటే షెఫర్డ్‌తోనే కంటిన్యూ అయితారా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ ఆక్షన్‌లో ఏదైనా బెస్ట్ ప్లేయర్‌ని టార్గెట్ చేస్తారంటే అదొక వెంకటేష్ అయ్యర్ మాత్రమే ఉన్నాడు. ఇండియన్ బ్యాటర్‌గా అండ్ నంబర్ 3 పొజిషన్‌లో పడికల్‌కి బ్యాకప్ ఆర్ పడికల్‌ని రీప్లేస్ చేసి ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ అయ్యర్ మాత్రమే. ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే లాస్ట్ ఇయర్ నుంచి చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు వెంకటేష్ అయ్యర్ కోసం. లాస్ట్ ఇయర్ ఆక్షన్‌లో మనందరము చూసాం. ఏకంగా 23,00,00,000 వరకు ఎళ్లారు వెంకటేష్ అయ్యర్ కోసం. తన మీద అయితే గట్టిగా ప్రయత్నించే ఛాన్స్ ఉంది నంబర్ 3 పొజిషన్ కోసం. ఇంకా మిగతా ప్లేయర్స్ అందరిని బ్యాకప్‌గానే తీసుకోవాలి. మెయిన్‌గా హేజల్‌వుడ్‌కి అయితే కొన్ని ఇంజ్యూరీస్ ఉన్నాయి. అండ్ ఎస్‌దేఎల్ కూడా ఇప్పటి వరకైతే కొన్ని కేసెస్‌లో ఇరుక్కోవడం వల్ల తను ఐపీఎల్ సిట్యుయేషన్‌లో వస్తాడా అంటే డౌట్‌గానే ఉంది. అందుకే ఈళ్ళందరికీ ఒక బెస్ట్ బ్యాకప్స్‌ని రెడీగా పెట్టుకోవాలి ఆర్సీబీ టీమ్. ఇంకా ఫాస్ట్ బౌలింగ్‌లో బ్యాకప్స్ ఏమైనా ఉన్నాయంటే హేజల్‌వుడ్‌కి బెస్ట్ బ్యాకప్‌గా నోకియా, ఫజ్ల్, ఫరికీ ఇలాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు నాకు. వీళ్ళనైతే టార్గెట్ చేసి మాక్సిమం తెచ్చుకుంటది ఆర్సీబీ టీమ్. అండ్ ఎస్‌దేఎల్ కూడా బ్యాకప్‌గా అంటే ఆకాశదీప్ అయితే బెస్ట్ బ్యాకప్‌గా కనిపిస్తున్నాడు ఎస్‌దేఎల్‌కి. చూడాలి మరి ఇలాంటి ప్లేయర్స్‌ని తెచ్చుకొని ఆర్సీబీ టీమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందా లేదా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆర్సీబీ టీమ్ ఆక్షన్‌లో ఒక్క ప్లేయర్‌ని కొనకపోయినా వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే చాలా షార్టెడ్‌గా కనిపిస్తుంది. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ.